హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇది సాలార్జంగ్ మ్యూజియం ఫ్రెండ్స్. ఆ మ్యూజియంలో వీడియో ఇప్పుడు పెడుతున్నా చూడండి. నేను హైదరాబాదు సాలార్జంగ్ మ్యూజియం ఇది. దీంట్లో చాలా ఉన్నాయి, కానీ నేను ఆ వీడియో ఎక్కువ తీయలేను, కొన్ని మాత్రమే తీసాను. ఇది జీసస్ ఫొటోస్ చూడండి. అప్పట్లో ఇది అప్పుడు పూర్వకాలం తీసిన ఫోటోలు, ఇవన్నీ తయారు చేసిన విగ్రహాలు. ఇదన్నీ జీసస్ చూడండి, ఇదన్నీ జీసస్ విగ్రహాలే ఉన్నాయి. మేరీ మాత, జీసస్. ఆడ సాలార్జంగ్ మ్యూజియంలో చాలా చక్కగా ఈ వీడియోస్, ఈ ఫొటోస్ అనేవి, ఈ శిల్పాలు అక్కడ పెట్టడం జరిగింది. చూడండి, ఇగో మేరీ మాత ఫోటో. ఇంకా అక్కడ అప్పట్లో ఉన్నటువంటి శిల్పాలన్నీ ఇందులో పెట్టడం జరిగింది. ఇంకా అలాగే చూడండి, ఇవన్నీ చాలా శిల్పాలు ఉన్నాయి అక్కడ. చూడండి, రాజుల ఫొటోస్ ఉన్నాయి. ఇంకా దీంట్లో అప్పుడు పూర్వకాలంలో మనం రాజులు వాళ్ళందరూ ఏమేమి వాడారు, ఆయుధాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ నేను వీడియోలో ఎక్కువ షూట్ తీయలేదు, కొన్ని పార్ట్స్ తీసిన దీంట్లో అవే పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి ఈ శిల్పాలు అయితే. ఇది హైదరాబాద్లో ఉంది సాలార్జంగ్ మ్యూజియం అని. దీంట్లో మ్యూజియంలో అన్ని రకాల మీకు ఇవి కనిపిస్తాయి. ఇందులో అప్పుడు రాజులు ఏం గన్నులు వాడారు, ఇంకా కత్తులు, ఏమేమి కత్తులు, ఆయుధాలు, ఎటువంటి ఆయుధాలు వాడారు అన్నీ ఉన్నాయి దీంట్లో, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇది ఏంటంటే, టైం మిషన్ కూడా ఉంటుంది. అది వచ్చి బెల్ కొట్టి వెళ్ళిపోతుంది. అది కూడా నేను దీంట్లో వీడియోలో ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అవి కూడా నేను లాస్ట్లో షూట్ చేశాను కొంచెం. అది బెల్లు బయట వచ్చి బెల్లు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ అప్పుడు రాణులు అవి ఉన్నాయి, పేర్లు కూడా ఉన్నాయి. మీరు జూమ్ చేసి చూడవచ్చు. దాంట్లో కింద ఏమేమి ఉన్నాయి, బొమ్మలు, ఎవరెవరి బొమ్మలు ఉన్నాయి, విక్టోరియా రాణియా ఎవరా, దీంట్లో మొత్తం ఉన్నాయి. చూడండి, అప్పట్లో డ్రెస్సులు ఇట్లా వేసుకునే వాళ్ళేమో. బట్టలు అప్పుడు వస్త్రధారణ ఇలా ఉండేది. చూడండి, సగం ఉంటే సగం ఉండదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది బన్నీగాడైతే ఇదిగో ఏమో గన్నులు ఉన్నాయి. గన్నుల దగ్గర నుంచి ఇగో ఇవన్నీ గన్నులు. అప్పుడు పూర్వకాలం ఇటువంటి గన్నులు వాడాలి. ఇది డూప్లికేట్ గన్నులు కాదు ఫ్రెండ్స్, ఇవన్నీ అప్పుడు రాజులు వాడిన గన్స్. చూడండి, ఇవన్నీ ఒరిజినల్ గన్సే, డూప్లికేట్ గన్స్ కావు ఇవన్నీ. దానికోసం ఇది డూప్లికేట్ గన్స్ అన్న బొమ్మ తుపాకులు అనుకోవచ్చు, కానీ కాదు, అది అప్పట్లో వాడిన గన్నులు, ఇవన్నీ రియల్ గన్స్. మీరు కనుక ఈ సాలార్జంగ్ మ్యూజియం వెళ్తే ఇదో ఇది ఒకటి ఇంట్రెస్టింగ్, మీకు టైం మిషన్ ఉంటుంది. ఇది వచ్చి బెల్ కొట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ అప్పుడు లాస్ట్లో వచ్చి టగా మరి గంట కొట్టేసి వెళ్ళిపోతుంది. లోపల నుంచి ఒక బొమ్మ వస్తుంది, బొమ్మ వచ్చి గంట కొట్టి వెళ్ళిపోతుంది. మేము అది చూసుకుంటాం, అలా గమ్మత్తుగా అనిపించింది నాకైతే. చూడండి, అక్కడ బొమ్మ ఊగుతూ ఉంది. అది మళ్ళీ అక్కడ లోపల నుంచి డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవ్వగానే వచ్చి బెల్లు కొట్టేసి వెళ్ళిపోతుంది, అంతే. టైం కొట్టేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అది చూడడానికి చాలా, అసలు ఎంత జనాలందరూ అక్కడ కూర్చొని మంచిగా అనిపించింది. అది ఒకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ చాలా రకాల మన దేశ నాయకులు ఫొటోస్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం చాలా ఉన్నాయి. మ్యూజియం అంటే మ్యూజియం చాలా బాగుంది. సాలార్జంగ్ మ్యూజియం అయితే ఈసారి నేను వెళ్ళినప్పుడు డీటెయిల్గా వీడియో చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఇదే కాదు, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ కూడా చాలా చేయాలనుకుంటున్నా. మంచి వీడియోస్ ముందు మీకు చేసి చూపిస్తా. ఇంకా మీరు కామెంట్ పెట్టండి, ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా మీరు కామెంట్ పెట్టి నాకు అర్థమవుతుంది. నేను ఇందులో చాలా వీడియోలు ఇక నెక్స్ట్ చేయాలనుకుంటున్నా.
కొడుతున్నాడు చూడండి పైన. ఓపెన్ అయింది చూడండి, డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయినా మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ అప్పుడు విక్టోరియా అప్పుడు దేవుడు ఒకప్పుడు విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా వరకు. ఇవన్నీ దేవుడు యొక్క ఫోటోలు.